మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. నా పేరు రామచంద్రుడు, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. దౌలతాబాద్లో పట్టు చీరలు నేసే ఒక చేనేత కార్మికుడు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆయన పరిచయం చేసుకున్నాము. కుటుంబంలో మొత్తం అందరూ కూడా ఈ పట్టు చీరల్ని నేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఒక 5 నిమిషాలు వాళ్ళు చేస్తున్న పని ఏమిటి, ఈ చీరలు ఎలా నేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి, దీని ప్రత్యేకత ఏంటని తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పరిచయం చేసుకుంటారా? మీ పేరు? నా పేరు హనుమయ్య. మీ పేరమ్మా? నారాయణమ్మ. ఇప్పుడు మీరు ఇలాగా చేనేత చీరలు చేస్తున్నారు పట్టుతోటి. దీన్ని ఏ రకమైన చీర అంటారు? ఈ చీరకు ప్రత్యేకమైన పేరుందా? దీన్ని నేయడంలో ఏ రకమైన ప్రత్యేకత ఉంది? మాకు ఒకసారి తెలియజేస్తారా? ఇది గద్వాల కిందకి వస్తారు. ఇది గద్వాల పట్టు అంటారండి. ఇది గద్వాలకి వెళ్ళి కొట్టకొండకి వెళ్ళి మా కొట్టకొండ బ్రోకర్ ఉన్నారు. కొట్టకొండ ఇంటికి సప్లై చేస్తున్నారు. కోటికొండకి మీరు సప్లై చేస్తారు. పెట్టుబడి ఎక్కువ వస్తుంది. పెట్టుబడి ఎక్కువ ఉన్నందుకు మధ్య బ్రోకర్ ఉంటాడు, తెప్పించేది బెంగళూరుకి వెళ్ళి తెప్పిస్తారు మా వాళ్ళు. పెట్టుబడి ఎక్కువ ఉన్నందుకు మేము కూలి వేస్తున్నాం. ఓకే. మాకు చీరకు 4,000 ఇస్తారు. మాకు పట్టు అంతా మీకు బెంగళూరు నుంచో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు. ఈ డిజైన్ కూడా వాళ్ళు చెప్తారా ఎలా డిజైన్ కావాలని? ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మేము చేస్తాం. డిజైన్ మీరే చాయిస్ చేస్తారు? వాళ్ళు చాయిస్ చేస్తారు. ఓకే. వాళ్ళు మార్కెటింగ్ చేసినందుకు వాళ్ళు చాయిస్ చేస్తారు. ఓకే. ఒక చీర నేసినందుకు మీకు 4,000 రూపాయలు. 4,000. ఏ డిజైన్ అయినా 4,000 ఇస్తారు? డిజైన్ బట్టి ఉంటుంది. డిజైన్ బట్టి ఆ డిజైన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 4,000 ఉంటుంది, 6,000 ఉంటుంది, 7,000 ఉంటుంది, 16,000 డిజైన్ ఉంటుంది. మీకు వచ్చేది? మాకు వచ్చేది. ఓకే. చీర చేయడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు మీకు? ఇది ఒక వారం 10 రోజులు పడుతుందండి. అంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? రోజుకి 8 గంటలు. 8 గంటలు మొత్తం కుటుంబంలో అందరూ? మీరిద్దరూ చేస్తున్నారు దంపతులు, మీ అమ్మాయి కూడా అక్కడ చేస్తున్నారు కదా? సో మీరందరూ కలిసి రోజుకి 8 గంటలు చేస్తే వారం రోజులు పడుతుంది ఈ చీర. దానికి మీకు వచ్చే ఫలితం 4,000 రూపాయలు. 4,000 రూపాయలు. అంతేనా? ఓకే. ప్రత్యేకత పట్టు చీర. అంటే దౌలతాబాద్లో మిగతా అందరూ కాటన్ చేస్తుంటారు కానీ నూలు చీరలు చేస్తారు, మీరు మాత్రం పట్టు చీరలు చేస్తారు. ఆ పట్టులో అనుభవం నాకుంది. నాకు మార్కెట్ చేయడం అదంతా మార్కెట్ చేయడం అంటే మాకు మాల్ ఎవరు సప్లై చేస్తారో వాళ్ళే మార్కెట్ చేసుకుంటారండి వాళ్ళు. మార్కెట్ ఇది కనీసం అంటే ఇప్పుడు ఇది 16,000 చీర ఉంటుంది. ఇది ఇప్పుడు మీ కుటుంబంలో ఇంకా కొత్త జనరేషన్ వాళ్ళు చిన్నపిల్లలు కూడా నేర్చుకుని చేస్తున్నారా? లేదు సార్, ఆమె కొంచెం నాకు కూతున్నారు. మీకు ఒకే అమ్మాయా? అన్నకు ఒకే. అమ్మాయికి ఇదంతా నేర్పించారా? ఈ సైడ్ వరకు వస్తుంది, నేను వరకు రాదు. నేను వరకు నేర్పించలేదు, డిగ్రీ పాస్ అయింది. ఓకే. వేసే వృత్తిలో కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందుతున్నదా? సహకారం అంటే ఇప్పుడు చేనేత మిత్రాన్ని కూడా తెలుసు ఒకటి, అది చేయించడం వల్ల చేయించడము. మేము 2,000 కడతాం సార్. మా ఇద్దరం కలిసి 2,000. నేను 1,200, ఆయన 2,000. 3 ఏళ్ళు అయిన తర్వాత మా పైసలు మాకు ఇస్తారు. ఓహో, అలా పొదుపు కార్యక్రమం అంటే పొదుపు చేయాలన్నమాట. మేము పొదుపు చేయాలి. మేము 2,000 చేస్తే వాళ్ళు 4,000 మాకు ఇస్తారు. ఇక్కడ చాలా ప్రత్యేకమైన చీర ఇది. అంటే సామాన్యంగా గద్వాల చీరలు అన్నది దేశం మొత్తం మీద చాలా ప్రఖ్యాతి చెందిన చీరలు. దానికి అనుసంధానంగా దౌలతాబాద్లో ప్రత్యేకంగా నేర్పించి మధ్యలో ఒక మధ్యవర్తి ద్వారా దీని మార్కెటింగ్ అంతా జరుగుతోంది. అయితే గద్వాల చీరలకి వీటికి కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఇది ప్రత్యేకమైన గుర్తింపు దీనికి ఇంకా రాలేదు. ఇప్పుడు వీరి కుటుంబంలో వారి అమ్మాయి కూడా ప్రత్యేకంగా ఈ చేనేతలో, ముఖ్యంగా పట్టు చీరల చేనేతలో కొత్తగా ప్రావీణ్యం సంపాదించుకుంటుంది. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడారు. మీ పేరు? మహేశ్వరి. ఏం చదువుతున్నారమ్మా? ఏ డిగ్రీ? అంటే ఏం డిగ్రీ? బిఏ చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని పేరు ఏమిటి? ఇదంతా పట్టు దారంలా ఉన్నది. ఏం చేస్తున్నారు మీరు? ఇది చుట్టలాగా ఒకటి దగ్గర వస్తుంది, దీన్ని ఇది పంటి అంటారు. దీనికి చుట్టి అది అక్కడ ఇది రివర్స్ ఇట్లా తీసుకొని కండలకు చుట్టాలి రాట్నం ద్వారా. అట్లా కండలకు చుట్టిన ద్వారా అక్కడ లాడే పెట్టి చీర చేస్తారు. ఇదంతా అందులో ఉన్నదంతా దీని మీదకి మీరు చుట్టాలి. ఎంత సమయం పడుతుంది ఇది? హాఫ్ అన్ అవర్. అలా మొత్తము ఈ చీర నేయడానికి మీ వంతు పని ఏంటి? చీర పూర్తిగా కావడానికి మీరేమేమి చేస్తారు? చీర అంటే ఇది చిట్టే ఉంటుంది, దీన్ని ఇట్లా
ఇట్లా పంటకు చుడతా, తర్వాత కండలు చుడతా అంతే, ఇంకేంటి. మీకు ఏమనిపిస్తుంది, మీ నాన్నగారులా అమ్మగారులా ఈ చీరలంతా నేర్చుకుని మంచి మంచి డిజైన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుందా? అనిపిస్తుంది కానీ మెయిన్ వరకు రాదు, సైడ్ వరకు కొంచెం వస్తుంది ఇప్పుడు. నేర్చుకోవాలని అనిపిస్తుందా మీకు? చేస్తా. పూర్తిగా ఒక చేనేత కార్మికురాలాగా ఒక పట్టు చీరలు వేసే ఒక ఎక్స్పర్ట్ లాగా పేరు సంపాదించుకోవాలని ఉందా మీకు? చేస్తా, చేయాలని అనిపిస్తుంది. ఎంత సమయం పట్టొచ్చు నేర్చుకోవాలంటే? ఏం లేదు, కొంచెం కొంచెం అంటే డిజైన్ ని బట్టి ఉంటది అది సమయం కూడా. చిన్న డిజైన్ అయితే తొందరగా నేర్చుకోవచ్చు, కొంచెం పెద్ద డిజైన్ అయితే లేట్ అవుతుంది. ఎప్పుడు మొదలు పెడతారు మీరు? చిన్న డిజైన్ మొదలు పెట్టి చీరంతా నేర్చే అనుభవం మీకు ఎప్పటికి వస్తుంది? అంటే అది నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటది. అది ఎప్పుడు నేర్చుకుంటారని అడుగుతున్నాను. అంటే సగం వస్తుంది, ఇంకా బార్డర్ లా కొంచెం ఎక్కువ ఉంటుంది డిజైన్, ఆడ తొక్కడానికి ఇబ్బంది అవుతుంది, నాకు రాదు అది, చేతులు కూడా అందవు, కొంచెం ఆడ ఇబ్బంది అవుతుంది. దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేయాలా? చేసి వస్తుంది. అంటే ఒక 6 నెలల తర్వాత మీరు మొత్తం అంతా చీర నేనే నేసానని చెప్పుకునే అవకాశం వస్తుందా మీకు? అలా ప్రయత్నం చేయొచ్చా? చేయొచ్చు. ఏ పనైనా చూసిన వాళ్ళకి చాలా సులభంగా అనిపిస్తుంటే చేస్తుంటేనే అందులో ఉండే కష్టం తెలుస్తుంది. ఆమె చేస్తున్నంతసేపు భలే చేస్తున్నది ఎంత సులభంగా అనిపించింది. నేను మొదలు పెడితే నాకు ఎంత కష్టంగా అనిపిస్తుంది. ఒక అరగంటలో ఆమె అందులో ఉన్న దారానంతా ఇందులోకి మార్చే నైపుణ్యం ఆమెకున్నది. నేను చేయాలంటే బహుశా 10 గంటలు పట్టచ్చేమో. నేర్చుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది మెల్లిమెల్లిగా. ఆమె కూడా వాళ్ళ నాన్నగారి లాగే పెద్ద పెద్ద డిజైన్లు, మంచి డిజైన్లు తొందరగా నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ప్రయత్నాలన్నీ సఫలమయ్యి ఆమె కూడా ఒక మంచి చేనేత కార్మికురాలాగా, తర్వాత ఒక మంచి పట్టు చీరలు నేసే ఒక ఎక్స్పర్ట్ లాగా, ఒక నైపుణ్యం గల చేనేత కార్మికురాలాగా ఎదుగుతుందని ఆశిస్తున్నాను. ఈ దారాన్ని దాని మీదకి, ఆ కండల మీదకి చాలా గట్టిగా ఉండే విధంగా, అది మళ్ళీ మెత్తగా జారిపోకుండా ఉండేలాగా ఆమె చుట్టుతున్నారు. చీరలు నేయడంలో, ముఖ్యంగా పట్టు చీరలు నేయడంలో ఎంత శ్రమ ఉన్నది, ఎంత ఏకాగ్రత చేయాలి, ఎంత సమయం పడుతుంది అన్నది ఈ కుటుంబం చేస్తున్న అనుభవం బట్టి తెలుస్తుంది మనకి. పట్టు దారాన్ని చిన్న చిన్న కండలుగా ఏర్పాటు చేసుకుని చీరలు నేయడం అన్నది ప్రక్రియ మొదలవుతుంది. ఆయన ఇప్పుడు ఈ చీర ఎలా నేస్తారు అన్నది ఆయన చూపిస్తున్నారు. నేను స్టార్టింగ్ ఏం చేయాలనుకుంటున్నా, ఇది పరిసరం, ఇది దీన్ని పెట్టిన తర్వాత అక్కడ అతికి ఇప్పుడు గుంజుకుంటాం. అది ఇది బార్డర్ వచ్చి జరిగేది, ఇది బార్డర్. బార్డర్ ఇది ఇది ఇలా బరువుగా వెళ్ళాడు సార్. ఇది వెయిట్ కాకుండా ఇది వెయిట్ ఆయనకి. దాని నుండి ఇది జకాట్ ఉంది. మన ఏ డిజైన్ పెట్టుకుంటే ఆ డిజైన్ నడుస్తుంది అన్నమాట. మన కొంగ బుట్ట అలా ఉంటుంది, కొంగ అలా ఉంటుంది, పెద్ద బుట్ట అలా ఉంటుంది. ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ వస్తుందండి. ఓకే ఓకే. ఈ రంగాల్లోనే డిజైన్ ఉంటుంది. ఓకే. ఆ డిజైన్ బట్టి రంగాలు ఉంటాయి. మనం ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ వస్తుంది. మీ దగ్గర ఇలాంటి ఎన్ని డిజైన్లు ఉంటాయి? చాలా డిజైన్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ఆర్డర్ వాళ్ళు ఏ విధంగా నేమంటే ఆ విధంగా వస్తుంది. అంటే ఉదాహరణ చెప్తారా? నెమ్లీ ఎక్కడ నడుస్తుంది, నెమలి ఎక్కువ నడుస్తుంది. ఆ నెమ్లీ ఎక్కడ నడుస్తుంది. ఇది బార్డర్ లో, బార్డర్ లో మాత్రం ఇదే బార్డర్. ఓకే, మధ్యలో వస్తాయి. బార్డర్ లో మాత్రం మారదు. బార్డర్ ఇది మహారాష్ట్ర వల్ల ఎక్కువ ఫేమస్ బార్డర్. అది మీ బార్డర్ పేరు ఏదైనా ఉన్నదా? ఈ అంచు పేరు ఏదైనా ఉందా ప్రత్యేకంగా? ఈ ప్రత్యేకంగా అంటే మహారాష్ట్ర నడుస్తారు. ఇది మహారాష్ట్ర. ఈ పొట్ట తిప్పడం ఈ మిషన్ వాడతామండి. పెట్టినామంటే ఆడ బుట్ట తిరుగుతుంది, విధంగా నడుస్తుంది. గట్టి కూర్చోండి, అన్నం తీసుకుని వస్తారు. ఇలా నేసేటప్పుడు మీరిద్దరు కలిసి నేస్తూ ఉంటారా? ఈ రోజు ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా? ఇద్దరు ఇలా పక్కన ఒకళ్ళు చేయాలి, ఒకళ్ళు చేయాలి. అవునండి. ఇది టైట్ ఎక్కువ ఉంటుంది, అలా కొట్టేదానికి తలక ఉంటుంది. ఇది టైట్ ఎక్కువ ఉంటుంది. టైట్ ఎక్కువ ఉంటేనే పట్టు నడుస్తుంది, పట్టు నడుస్తుంది. చీరలు నేయడం అన్న ఒక ప్రక్రియ కుటుంబంలో అందరూ కలిసి చేసే పని. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి భార్యాభర్తలు,
ఇంట్లో పెద్దలు అందరూ కలిసి చేసి ఒక్కొక్క పని ఒకళ్ళు పంచుకుని అందరూ కలిసి చేస్తేనే ఈ చీర తయారవుతుంది. ఈ చీర తయారు చేయడానికి కనీసం ఒక వారం రోజులు పడుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ చీరకి వాడికి అందే కూలి ఒక చీరకి 4,000 రూపాయలు చొప్పున మధ్యవర్తి ఇస్తారు. తర్వాత మధ్యవర్తులు దీన్ని తీసుకుని వెళ్ళి పూణేలో, బొంబేలో, వేరే ప్లేస్లో అన్ని చోట్ల అమ్ముకుంటూ ఉంటారు. చీర విలువ 16,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే నేసిన వరకు మాత్రం 4,000 రూపాయలు వస్తుంది. ఇలాంటి చీరలు ప్రస్తుతం చాలా తక్కువ మంది కట్టుకుంటున్నారు. ఇలాంటి వాటి పెద్ద డిమాండ్ లేదని అనిపిస్తున్నది. చాలా మంది ఆడవాళ్ళు చీరల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇంత శ్రమపడి ఇంత కష్ట నష్టాలతోటి కుటుంబం అంతా కలిసి చేస్తున్న ఇలాంటి చీరల్ని మరింత విరివిగా కొనుక్కొని ఈ చేనేత కార్మికులకి మరింత ఉపాధి కల్పించాలని ఇది ఒక ఉన్నతమైన కళ. ఇలాంటి కళలని పోషించే బాధ్యత కూడా ప్రతి స్త్రీ తీసుకుంటుందని చెప్పి కోరుకుందాము. చీరలు కొనుక్కునే వాడికి ఒక సందేశం.